హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇప్పుడైతే మనం కొత్తపేటలో ఉన్న కాస్మోస్ అనే ఒక కెఫేకి వచ్చేసాం. ఇక్కడ కెఫేతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమింగ్ కూడా ఉంటుంది. అండ్ ఇదైతే మన పాత మోర్ బిల్డింగ్ ఉంది కదా, అందులో 5th ఫ్లోర్ లో ఉంటుంది అనమాట. ఇలా ఎంటర్ అయిన వెంటనే అటు సైడ్ ఏమో కెఫే ఉంటుంది, ఇటు సైడ్ ఏమో గేమింగ్ ఉంటుంది అనమాట. అండ్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది, స్పోర్ట్స్ లో ఏమేమి ఉన్నాయని లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడైతే ఈ గేమింగ్ లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇలా వస్తే ఇక్కడే మనకి బౌలింగ్ కూడా ఉంది. ఇక్కడ బౌలింగ్ లో అక్కడ ఒక చిన్న మిర్రర్ లా కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మనకి కెఫే కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ సీటింగ్ మొత్తం కూడా. ఇక్కడ లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. బౌలింగ్ అయితే పర్ పర్సన్ 350 రూపీస్ అనమాట. మేమైతే 4 మెంబర్స్ వచ్చాము. సో అక్కడ మనీ పే చేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. వెయిటింగ్ కూడా అస్సలు లేదనమాట. మేమైతే మా గేమ్ స్టార్ట్ చేసేసాము. ఇదే నా ఫస్ట్ బాల్ అనమాట. సో కొన్ని బాల్స్ అలా అవుతూ ఉంటాయి, పర్లేదు. సెకండ్ బాల్ లో అయితే 9 పడ్డాయి అనమాట. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మనం బౌలింగ్ తో పాటు ఇక్కడే ఆర్డర్ కూడా ఇవ్వచ్చు అనమాట. మనకి ఇలా ఒక స్కానర్ కోడ్ ఇస్తారనమాట. ఈ స్కానర్ ని స్కాన్ చేస్తే మనకి మొత్తం మెనూ అంతా వస్తుంది. మనం అక్కడే ఆర్డర్ కూడా ఇచ్చేయచ్చు. మేమైతే షాపింగ్ చేసి ఫుల్ అలసిపోయాం కదా, అందుకని ఇప్పుడైతే డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. డ్రింక్స్ తాగుతూ మేము బౌలింగ్ అయితే ఆడేసాము. మాకు ఈ గేమ్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ అలా పట్టింది అనమాట. సో 40 మినిట్స్ తర్వాత ఆబ్వియస్లీ విన్నర్ నేనే, తర్వాత రన్నర్ ఏమో జాను అనమాట. సో అలా గేమ్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు పక్కనే ఉన్న కెఫేకి అయితే వచ్చేసాము. అండ్ వీళ్ళ ఇంటీరియర్ థీమ్ వచ్చి ఎర్త్ థీమ్ అంట. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఈ విండోలో చూస్తే మనకి బౌలింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మేమైతే ఇంకా కొంచెం లోపలికి వచ్చి అక్కడ కూర్చున్నాము. అండ్ ఇక్కడైతే ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇప్పుడైతే ఇక్కడ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది చూపిస్తా అన్నాను కదా, ఇక్కడ ఒక స్పైరల్ స్టేర్ కేస్ ఉంది కదా, ఇప్పుడైతే దీన్ని ఎక్కేద్దాము. ఇక్కడే పైన మనకి స్పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఇవి కూడా పర్ అవర్ 300-400 అలానే కాస్ట్ చేస్తాయంట. చార్జెస్ కూడా చాలా మినిమల్ గా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడేమో మనకి పికిల్ బాల్ కూడా ఉంది. అక్కడ చూస్తేనేమో బాక్స్ క్రికెట్ ఉంది. అండ్ ఆల్సో ఫుట్బాల్ కూడా ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ ఏమో ఏదో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతోంది అనమాట. మేబీ ఇంకేమైనా వస్తాయేమో ఇటు సైడ్ కూడా. సో అదనమాట. మేమైతే కింద పిజ్జా కూడా ఆర్డర్ ఇచ్చేసాం. ఇప్పుడైతే అది వచ్చేస్తుందేమో, కిందకి వెళ్ళిపోదాము. అండ్ కింద చూస్తే ఇక్కడ బుక్స్ అండ్ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎవరికైనా బోర్ కొడితే గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ కాసేపు టైం పాస్ కూడా చేయొచ్చు అనమాట. మేమైతే యాజ్ యూజువల్ ఊనో తీసేసుకున్నాము. అండ్ మా పిజ్జా కూడా వచ్చేసింది. సో మేమైతే ఊనో ఆడుకుంటూ పిజ్జా తినేసాము. అండ్ ఇక్కడ టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ కూడా ఒక 30-40 మినిట్స్ స్పెండ్ చేసి తర్వాత బిల్ కట్టి బయటకు వచ్చేసాము. అండ్ మోర్ వరకు వచ్చాక ఇక్కడ నా ఫేవరెట్ పానీపూరి ఉంటుంది అనమాట. అది తినకపోతే ఎలా అని ఇప్పుడైతే పానీపూరి దగ్గరకు వచ్చేసాము. ఇదే ఆ పానీపూరి అనమాట. ఇది ఆలూ పానీపూరి, నా ఫేవరెట్ అనమాట. ఇది ఎగ్జాక్ట్లీ ఈ కేపీఎన్ ఫ్రెష్ అనే దాని ఆపోజిట్ లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రీవియస్లీ రత్నదీప్ కూడా ఉండేది. సో అలా పానీపూరి తినేసి ఇంటికి వెళ్ళిపోయాం. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్ తో కలుద్దాం. అంతవరకు బాయ్.